యశో మెసేనందు ప్రియ సహోదరి సహోదరులకు షలోం. ఈరోజు ఇంకొక చిన్న వర్తమానం విందాం. అదేంటంటే, దైవ సేవకులు కుట్రలో పాల్గొనడం, దైవ సేవకులు కుట్రదారులతో ఐక్యమైవ్వడం, దేవుని యొక్క దీవెన పోగొట్టుకుని శాపాలకు తెచ్చుకోవడం. ఒక మంచి దైవ సేవకుడి గురించి చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. అతని పేరు అహీతోపేలు. అహీతోపేలు అంటే ఇతను సామాన్యమైన దైవ సేవకుడు కాదండి. అతను ఎప్పుడైనా ఏదైనా విషయం చెప్తే అది డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట టైపే ఉండేది. అంటే అంత నమ్మకస్తుడైన దైవ సేవకుడు. అతను దావీదు మహారాజుకి మంత్రిగా కూడా ఉండేవాడు. దావీదు మహారాజుకి మంత్రిగా ఉంటూ దేవుని యొక్క వర్తమానాన్ని డైరెక్ట్గా చెప్పగలిగి రాజుని, రాజు యొక్క కుటుంబాన్ని, వాళ్ళ కుమారులు, వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా నమ్మేవారుతుంది. అంత గొప్ప దైవ సేవకుడు, లేకపోతే అంత గొప్ప దైవభక్తి కలిగిన అహీతోపేలు ఏం చేస్తాడంటే, దావీదు మహారాజు కుమారుడైన అబ్షాలోముతో అతను చేస్తున్న కుట్రలో పాలిభాగస్తులు అవుతాడు. కుట్రలో చేరిపోతాడు. ఇతను కూడా వెళ్ళి చేరిపోయిన తర్వాత దావీదు మహారాజు మీద చాలా తేలికగా తనని అంచనా వేస్తాడు. అంచనా వేసి ఆ దావీదు మహారాజుని పట్టుకొని ఇలా చంపేసి అది ఈ విధంగా చేసి ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా ఆయన్ని చాలా అండర్ ఎస్టిమేషన్ వేస్తాడనమాట. అండర్ ఎస్టిమేషన్ వేసినప్పుడు ఈ బోధ అబ్షాలోముకి నచ్చుతుంది, ఇజ్రాయెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నచ్చుతుంది. అంతలా చెప్పాడు. ఎందుకంటే ఇతని మాట దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలా ఉండేది. అంత అంత ఖచ్చితంగా ఉండేది అన్నమాట. అంటే ఇతని మాట ఫెయిల్ అయ్యేది కాదు, ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యేది కాదు. అంత అలాంటి దైవ సేవకుడు మరి ఎలా ఇతని యొక్క కుట్రలో పడ్డాడో నాకు తెలియదు. కానీ ఇతని యొక్క అబ్షాలోము యొక్క కుట్రలో చేరిపోతాడు. ఇదే విషయాన్ని దావీదు మహారాజు కష్టాల్లోని ఇబ్బందులు పడుతూ ఆయన ఒక కొండ ఎక్కి నడుస్తున్నప్పుడు ఒక అతను వచ్చి చెప్తాడు ఏమనంటే, అహీతోపేలు అబ్షాలోము చేసిన కుట్రలో చేరిపోయాడని. అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, నాయన అహీతోపేలు చేసిన ఈ యొక్క ఆలోచన చెడగొట్టు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్షాలోము అని వాడు ఏం చేస్తుంటాడంటే, మరలా ఇంకో వ్యక్తిని పిలుస్తాడు. ఆయన పేరు హూషాయిని పిలిచి అడుగుతాడు, ఏంటి మరి, నా దగ్గర చాలామంది దైవ సేవకులు ఉన్నారు. మా నాన్న దావీదు మహారాజు నీకు తెలుసు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది నా వైపు తిరిగారు. నేను కూడా మంచి టెక్నిక్గా వీళ్ళందరినీ నా బొట్లో వేసుకున్నాను, రథం చేయించుకున్నాను, జనాలను నా వైపు తిరిగిలా చేసుకున్నాను. తర్వాత నా రథానికి ముందుగా పరిగెట్టేలాగా కూడా చేసుకున్నాను. ఆయనైతే ముసలి రాజు, నేనైతే యవ్వన రాజుని. అంతేకాకుండా ప్రజలందరూ కూడా నా వైపే తిరిగేలాగా నేను వాళ్ళందరినీ కూడా కౌగిలించుకున్నాను, ముద్దు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చేస్తున్నాను. అంతా బాగానే ఉంది. మరి ఏంటి నీ ఆలోచన ఏంటి? అహీతోపేలు గారు కూడా నా సైడే ఉన్నాడు. ఇంకా ఆయన అంత చెప్తే అంతే కదా. అలాంటి మరి గొప్ప దైవ సేవకుడు కూడా నా సైడ్ ఉన్నాడు కనుక మరి నువ్వేం చెప్తావు అనుకుంటున్నామని అడుగుతాడు. ఈ హూషాయిని అడిగినప్పుడు హూషాయి చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన తప్పు, కరెక్ట్ కాదు. అతను గొప్ప దైవ సేవకుడని నాకు తెలుసు, పేరున్నవాడని తెలుసు, గొప్పవాడని తెలుసు, పేరున్నవాడని తెలుసు. తర్వాత ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలాగే ఉంటుందని కూడా సంగతి నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈసారి అతను చెప్పిన ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్తాడు. కరెక్ట్ కాదని చెప్పడమే కాకుండా 2 సమూయేలు 17 వచనం చూస్తే కొన్ని వచనాలు చదివితే అక్కడ చెప్తాడు, నీ తండ్రి ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి యుద్ధాలు చేస్తూ ఉంటాడు, ఆయన పక్షం ఉన్నవాళ్ళు ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత మరి మంచి పద్ధతి కాదని చెప్తాడు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది దైవ సేవకులు ఏదో ఒకటి ఆశించి, ఆత్మానుసారంగా ఉండే దైవ సేవకులు ఏదో ఒకటి ఆశించి ఏం చేస్తుంటారంటే,
లాస్ట్కి కుట్రదారులుగా మారిపోతుంటారు, కుట్రలు చేస్తుంటారు. కుట్ర చేసినప్పుడు ఏమైంది, ఇతని జీవితం ఏమైంది లాస్ట్కి అంటే, ఆయన చేసిన ప్రార్థన వలన, దావీదు చేసిన ప్రార్థన వలన ఇతని ఆలోచన చెడిపోయిన తర్వాత ఇతను ఇంటికి వెళ్ళి గడిది గంట ఇంటికి వెళ్ళి ఇతని ఆలోచన చెడిపోవడం చూసి ఊరి తీసుకుని చనిపోయినట్టుగా మనం బైబిల్ చదువుతాం. అంటే ఎంత గొప్ప దైవ సేవకుడు ఎలా చనిపోయాడంటే ఊరి తీసుకుని చనిపోయాడంట. ఎందుకు ఊరి తీసుకుని చనిపోవాల్సిన పని ఏమొచ్చింది? ఇస్కరియోతు యోధా కూడా అలాగే చేస్తాడు. 12 మంది శిష్యుల్లో ఉన్నాడు, తిరిగాడు, అన్నీ చేశాడు. డబ్బు ఆశించి ఏం చేశాడు? అతను మెస్సయ్యగా నమ్ముకున్నాడు. మెస్సయ్యగా నమ్ముకున్న తర్వాత అతను ఉరి తీసుకుని చనిపోయినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఇలాగ ఉరి తీసుకుని ప్రాణాన్ని ఇబ్బంది పెట్టుకుని తర్వాత ఆత్మహత్య చేసుకుని ఎంత స్థితి ఎందుకు కలుగుతున్నాయి అంటే వీళ్ళందరికీ ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు వీళ్ళందరూ. ఈ గొప్ప గొప్ప భక్తులు ముందు బాగానే ఉంటారండి. ముందు బాగానే ఉండి తర్వాత ఆ భక్తిని ఆధారంగా చేసుకుని వాళ్ళ నీతిని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏం చేస్తుంటారంటే కుట్రదారులతో కలిసిపోతారు. ఈ కుట్రదారులతో కలిసిపోయి ఏదో సాధించాలి లేదా ఏదో సంపాదించాలనే ఆలోచన కలిగి ఉంటారు. అందువలన వీళ్ళ ప్రాణాలకి ఏమవుతుందండి, ముప్పు వస్తున్నట్టుగా మనం కనిపిస్తుంది. కనుక ఎప్పుడు కూడా దైవ సేవకుడిని కూడా ఎవడైనా సరే, విశ్వాస అయినా కానీ బోధకుడైనా కానీ ఎవరైనా కానీ కుట్ర ఆలోచనలు కానీ కుట్రదారులతో కానీ సహవాసం చేయకూడదండి. వాళ్ళు ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి తప్ప కుట్రదారులతోనూ లేకపోతే ఏదో నీకు ఇస్తాను, నీకు ప్యాకేజ్ ఇస్తాను, ఆ ప్యాకేజ్ కోసం నా దగ్గర పనిచేయని వాళ్ళ దగ్గర కానీ జీతాన్ని పనిచేయమని కానీ లేకపోతే ఏదో ఆశ చూపించి నాతో చేతులు కలిపన్న వాళ్ళతో చేతులు కలిపితే లాస్ట్కి ఎలా ఉంటుందంటే అహీతోపెల్లాగా ఊరి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దైవ సేవకులన్నీ వాళ్ళు ఎవరు కూడా, విశ్వాసులు కూడా ఎవరూ కూడా కుట్రదారులతో చేతులు కలపకూడదు. కుట్రదారుల యొక్క కుట్రలో ఉండకూడదు. కుట్రదారుల మధ్య సహవాసంలో జీవించకూడదు. సత్యాన్ని చెప్తూ సింగిల్గానైనా నిలబడాలి తప్ప ఏ కుట్రదారులను కూడా ధర్మానికి రానివ్వకూడదు. ఏ కుట్రదారులతో కూడా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ విధంగా ఉంటే పరమ తండ్రి ఇప్పుడు మనకు తోడుకుంటాడు. అప్పుడు మన మరణం కూడా మంచి మరణం అనేది పరమ తండ్రి అనుగ్రహిస్తాడు. లేదనుకోండి ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే ఇలాగ ఊరి తీసుకోవటం, ప్రాణం తీసుకోవటం, లేకపోతే కత్తి పెట్టుకుని వాడు అంతటాడు పొడుచుకొని చావడం, సౌలులాగా ఇలాంటి మరణాలు వెంబడిస్తుంటాయి. అలాంటి మరణాలు వెంబడించకుండా ఉండాలంటే ఏ కుట్రదారులతోనూ కూడా మనం వాళ్ళతో మనం చేతులు కలపకూడదు. ఏ కుట్రదారులతో మనం పాలు పంపులు పొందకూడదు. ఓకేనా? ఈ విషయాన్ని మీరు ఆలోచన చేసుకొని మనకు సలహాలు ఇచ్చే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, లేకపోతే మన చుట్టూరు ఉన్న ప్రజలు కుట్రదారుల ఎలాంటి వాళ్ళతో మనం సహవాసం చేస్తున్నామో ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమ తండ్రి ఈ కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలు దీవించి ఆశీర్వదించింది కాక. అందరికీ శలం.